మనము టేస్టీగా ఉండే చట్నీ పొడి ఈరోజు చేసుకుందాం. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు మినపప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు, కొంచెము ఎండుమిర్చి, కొంచెం చింతపండు, బెల్లము, ఇంగువ, కొబ్బరి పొడి, లిటిల్ మెంతులు. మనం ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని వేయించుకుందాం. ఎక్కువ వద్దు, ఎక్కువ వస్తే వాసన వస్తుంది, అందుకే కొంచెంగా వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసి 1 గ్లాసు మినప్పప్పు సేమ్ గ్లాస్, కొంచెం మనం తినగలిగే కారం, ఎండుమిర్చి, లిటిల్ కొంచెం మెంతులు, 1/2 స్పూన్ ఇంగువ. ఇవన్నీ కలిపి ఫస్ట్ మనం దోరగా వేయించుకుందాం. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం సిమ్లో దోరగా వేయించుకోవాలి. మనకి కమ్మటి వాసన వస్తుంది. అప్పటిదాకా వేయించుకున్నాక తీసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చాక తీసి సపరేట్గా పెట్టుకోవాలి. చట్నీ పొడి కోసం తీసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కొంచెంగా జస్ట్ అలా వేడి చేసి తీసేయాలి. ఇలా చేస్తే కొబ్బరి వాసన రాదు, ఎన్ని రోజులు ఉంచుకున్నా. తీసుకున్న చింతపండు కూడా కొంచెం ఫ్రై చేయాలి బాగా. ఇలా ఈ చింతపండు ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి, 5 నిమిషాలు. ఎందుకంటే ఇందులో ఉన్న తడి వెళ్ళిపోతే మనకి మిక్సీకి పట్టుకోదు, అందుకోసం ఇది వేయించుకోవటం. ఇదిగోండి, ఇందులో తీసుకున్న చింతపండు ఇందులో వేసుకుంది. రుచికి తగినంత ఉప్పు. కలరు వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. 1/2 స్పూన్ పసుపు. ఇదిగోండి, చల్లారాక ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంది. కొబ్బరి కూడా కలిపి వేసాక చట్నీ పొడి ఇలా రావాలి. మరీ కందిపొడిలాగా మెత్తగా కాదు, దీనిలో ఇలా ఉండాలి. కొంచెం చూడండి, తెలుస్తుంది మీకు. కొంచెం ఇంతేనండి మన చట్నీ పొడి. వేసుకొని తిని చూడండి, చాలా టేస్టీ చట్నీ పొడి. ఇప్పుడు ఈ చట్నీ పొడి వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాలోకి చాలా బాగుంటుందండి. ఎమ్మీ టేస్ట్.